ఇంతకంటే గొప్ప పెయింటింగ్ నాకు లైఫ్లో ఏం లేదండి, అందుకే అదే సార్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీట్. యాక్చువల్గా యూనిట్ అంతా సక్సెస్ చేసిన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడానికి పెట్టిన మీట్. బట్ ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నాగ్ సార్కి, డైరెక్టర్ వంశీ గారికి, పివిపి గారికి, కార్తీ గారికి, తమన్నా గారికి, ఇంత గొప్ప పాటలు ఇచ్చిన సీతారామ శాస్త్రి గారికి, గోపీ సుందర్ గారికి, తెలుగు ప్రేక్షకులందరూ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన సమయం ఇది. ఎందుకు అంటే జనరల్గా ఏ సినిమా చూసినా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, బట్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేసాం. సేమ్ టైం సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు పెదాల మీద చిరునవ్వు ఉండేది, సేమ్ టైం కళ్ళలో నీళ్ళు ఉండేవి. అలాంటి రేర్ ఎక్స్పీరియన్స్, రేర్ కాంబినేషన్ ఆఫ్ టీయర్స్ అండ్ స్మైల్స్, అది చాలా కష్టం. అందుకే ఇది గొప్ప సినిమా. అలాగే లాస్ట్ 25 years నుంచి తెలుగు సినిమా డైరెక్షన్ మార్చిన ఒక సినిమా లిస్ట్ తీసుకుంటే దాంట్లో ఎక్కువ సినిమాలు నాగ్ సార్వే ఉంటాయి, అందులో నో డౌట్. నాగార్జున గారి అభిమానులుగా అందరూ చాలా గర్వపడాల్సిన విషయం ఇది. అలాగే నాగార్జున గారు తెలుగు ఆర్టిస్ట్ అయినందుకు, తెలుగు హీరో అయినందుకు తెలుగు ప్రేక్షకులంతా గర్వపడాల్సిన సమయం ఇది. ఈ సినిమా నేను ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా రిస్క్ అనిపించింది. ఎందుకంటే నాగ్ సార్ ఇమేజ్ పణంగా పెట్టి, వంశీ గారు కెరీర్ పణంగా పెట్టి, కార్తీ గారు ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు, ఆయన ఇమేజ్ పణంగా పెట్టి, పివిపి గారు డబ్బులు, చాలా రిస్క్. ఇలాంటి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే దాంట్లో ఆయన డబ్బులు రిస్క్గా పెట్టి చాలా పెద్ద రిస్క్ చేశారు. అందుకే ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది అనుకుంటున్నా. ఈ సినిమా చూసిన ఒకటి అర్థమైంది, మన ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం తృప్తిగా ఉంటుంది, ప్రయత్నం కొత్తగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.